ఒక గ్రామంలో రాజు అనే ఒక మంచివాడు ఉండేవాడు. రాజుకు జంతువులంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ సాయంత్రమతను తన ఇంటి పక్కన ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద ఆడుకుంటూ గడిపేవాడు. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వస్తూ పక్కనే ఉన్న పొదల్లోంచి మృదువైన రెక్కల చప్పుడు వినిపించింది. ఆశ్చర్యంగా రాజు దగ్గరికి వెళ్లి చూసేలోపే అక్కడ ఒక అందమైన ఆకుపచ్చ పాపగాడు నేలపై పడి ఉంది. అది గాయపడింది. రెక్కలకు నొప్పి ఉండటంతో ఎగరలేకపోతోంది. పక్షిని చూసి రాజుకి దయవేసింది. అతను జాగ్రత్తగా పాపగాడిని తన చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు. నువ్వు తిరిగి ఎగరగలిగేంతవరకు నేన్నీకు చూసుకుంటాను అని మెల్లగా చెప్పాడు. ఇంటికి చేరుకున్నాక రాజు దాని గాయాన్ని శుభ్రం చేశాడు. ధాన్యం మరియు నీళ్లు ఇచ్చాడు. పాత చెక్కపింజరంలో మృదువైన బట్టలు వేసి సౌకర్యంగా ఉండేలా చేశాడు. కొద్ది రోజునకే పాపగాడు మళ్లీ బలంగా మారిపోయాడు. రోజులు గడుస్తున్న కొద్దీ రాజు మరియు పాపగాడు మంచి మిత్రులయ్యారు. ప్రతి ఉదయం రాజు మాట్లాడితే పాపగాడు మృదువుగా చిలకరించేది, రెక్కలను ఆనందంగా కొట్టేది. అయితే ఒకరోజు రాజు గమనించాడు, ఏదో మారిపోయింది. పాపగాడు పింజరంలో నిశ్శబ్దంగా కూర్చొని బయట ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులను చూస్తూ ఉండిపోయింది. ఇక అది ఆనందంగా చిలకరించడం లేదు. ఇక తన రెక్కలను సంతోషంగా కొట్టడం లేదు. దాని కళ్లలో విచారం కనిపించింది. అప్పుడు రాజు అర్థం చేసుకున్నాడు, పాపగాడికి స్వేచ్ఛ కావాలి. ఆ సాయంత్రం రాజు పింజరాన్ని తీసుకుని మామిడి చెట్టు కిందకి వచ్చాడు. పాపగాడు అయోమయంగా అతని వైపు చూశాడు. రాజు నెమ్మదిగా పింజరపు తలుపు తెరిచి, ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, వెళ్ళు, ఎగిరిపో, నువ్వు ఆకాశానికే చెందినవాడివి, పింజరానికి కాదు అని అన్నాడు. క్షణంపాటు పాపగాడు కదల్లేదు. తర్వాత చిన్నగా రెక్కలు ఆడించి పింజరం బయటికి వచ్చి పెద్దగా రెక్కలు చాచి ఆకాశం వైపు ఎగిరిపోయింది. రాజు పైకి చూస్తూ నిలబడ్డాడు. పాపగాడు ఎత్తుకెళ్తుండగా అతని హృదయం సంతోషంతోనూ కొంచెం బాధతోనూ నిండిపోయింది. ఒక వారం తర్వాత రాజు మామిడి చెట్టు కింద కూర్చుని ఉండగా ఓ పరిచయమైన చిలకరింపు వినిపించింది. అదే పాపగాడు అతని భుజంపైకి వచ్చి కూర్చున్నాడు. చిన్న తలతో రాజు చెక్కపై రుద్దుకుంటూ ధన్యవాదాలు అని చెప్పినట్టుగా కనిపించింది. రాజు చిరునవ్వు చిందించాడు. ఆ రోజు అతను గ్రహించాడు, నిజమైన ప్రేమ బంధించడం కాదు, విడిచిపెట్టడం. ఆ తర్వాత ప్రతి ఉదయం పాపగాడు రాజును చూడటానికి వచ్చేది. పింజరంలో ఉండాల్సి రావడం వల్ల కాదు, తనే రావాలనుకుని రావడం వల్ల. స్వేచ్ఛ మనిషికి, జంతువుకు, అందరికీ అత్యంత విలువైన సంపద.